సార్ 'విజయ్ దేవరకొండ' గారి 'కింగ్డమ్' సినిమా రేపు రిలీజ్‌కి ఇక్కడ సిద్ధంగా ఉండగా, ఈ రోజు మాత్రం యూఎస్‌లో ప్రీమియర్స్ అయితే పడ్డాయి సార్. మరి అక్కడి నుంచి టాక్ ఏ విధంగా వస్తుంది? సినిమాకి మరి పాజిటివ్ టాక్ వచ్చిందా? నెగెటివ్ టాక్ వచ్చిందా? దానికి యూఎస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇక్కడ బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది సార్? అంటే ప్రీ సేల్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? ఎంటర్‌గా 'కింగ్డమ్' సినిమాకి సంబంధించి ఏం చెప్తారు? కింగ్డమ్ సినిమాకి సంబంధించి ముందుగా బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ప్రీ సేల్స్ చాలా బెటర్ గా ఉన్నాయని చెప్తున్నారు. ఇందాక కూడా నేను బుక్ మై షోలో చూస్తే గంటకు 4,740 టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ట్రెండింగ్ లో ఉంది. అంటే మనం ఇది బెటర్ గా ఉందని చెప్పడానికి హరిహర వీరమల్లు కంపేర్ చేస్తే హరిహర వీరమల్లు 24 గంటలకి 12,000 టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అంటే గంటకి 500 హరిహర వీరమల్లు ఉంటే ఇది గంటకి 4,700 టికెట్లు కింగ్డమ్ ఉన్నాయి. అయితే ఆ, మహా మహావతార్ నరసింహకి చూసుకున్నప్పుడు దాంతో పోలిస్తున్నప్పుడు కింగ్డమ్ పెద్దగా లేదు. మహావతార్ నరసింహకి గంటకి ఇప్పుడు కూడా 12,000 పైన టికెట్స్ అమ్ముడుపోతున్నాయి గంటకి. సో అది మొత్తం డామినేట్ చేసేసింది. మహావతార్ సైలెంట్ గా వచ్చి అది పెద్ద హిట్ అయిపోయింది. సో దాంతో పోలిస్తే ప్రీ సేల్స్ బెటర్ గా అయితే లేవు కింగ్డమ్ కి, బట్ బ్యాడ్ గా కూడా లేవు. అయితే యుఎస్ లో చాలా బాగుందని చెప్తున్నారు. యుఎస్ లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి ప్రీ సేల్స్ అంటే ప్రీమియర్ సేల్స్ 23,000 టికెట్ల పైన అమ్ముడుపోయింది. $4,85,000 వచ్చింది. 800 షోలు అక్కడ పడ్డాయి అని చెప్తున్నారు. సో ఇది కాసేపట్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కెనడాను కూడా కలుపుకుంటే అక్కడ 7 నుంచి 8 లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓవరాల్ గా ప్రీ సేల్స్ ద్వారా 18 నుంచి 20 కోట్లు వచ్చే అవకాశం ఉంది. సో రేపటికి ఓపెనింగ్ కి అరౌండ్ 30 crores ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే విజయ్ దేవరకొండ మొత్తం సినిమాల్లో కూడా ఖుషి ఓపెనింగ్ లో ఆల్ టైమ్ రికార్డ్. ఖుషి వచ్చి 26 కోట్లు ఉంది. ఖుషిని ఇది దాటి వెళ్ళే అవకాశం ఉందనేది ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. అంటే మనకి ఈ ఇయర్ లో చూసుకున్నప్పుడు గేమ్ చేంజర్ నెంబర్ 1 లో ఉంది 54 కోట్లు. తర్వాత హరిహర వీరమల్లు 47 కోట్ల 50 లక్షలు. దాని తర్వాత డాకు మహారాజ్ 25 కోట్ల 32 లక్షలు. సంక్రాంతికి వస్తున్న 23 కోట్లు. ఆ తర్వాత హిట్ 3 వచ్చి 21 కోటి. సో ఇది ఇప్పుడు మూడో ప్లేస్ లకి వెళ్ళే అవకాశం ఉంది ఈ ఇయర్ ఆల్ టైమ్ రికార్డు. ఇది కానీ వస్తే నాన్ స్టార్ సినిమాలకు సంబంధించి విజయ్ దేవరకొండ రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో అంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత మొత్తం సిచ్యువేషన్ మారింది ఒకటి. రెండవది హరిహర వీరమల్లు ఉంటే దీనికి ఇబ్బంది అనుకున్నారు, కానీ హరిహర వీరమల్లు దారుణంగా పడిపోయింది. నిన్న 1,50,00,000 కూడా నిన్న కలెక్ట్ చేయలేదు. ఈ రోజు ఇంకా దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి దీనికి 2 వారాల వరకు పోటీ లేదు. వార్ 2 అనేది 14th వస్తుంది మనకు తెలుసు. కాబట్టి అప్పటి వరకు కూడా విజయ్ దేవరకొండ సినిమాకి పోటీ లేదు. కాబట్టి మాక్సిమం ఈ వీకెండ్ లోపల అది 100 కోట్ల రీచ్ అయినా ఆశ్చర్యం లేదు అనేది ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక రివ్యూ చూసుకున్నప్పుడు అక్కడ మనకి రిలీజ్ అయింది, ఈరోజు రివ్యూ వేశారు. సో దానికి సంబంధించి చాలా మంది పెడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడాను. సో దీంట్లో రివ్యూ చెప్పుకోవాలంటే మనకు తెలుసు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా చేశారు. భాగ్యశ్రీ బోర్సే అమ్మాయి దీంట్లో చేసింది. ఇంకొంత మలయాళం నటులు వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సరికి గౌతమ్ తెన్ననూరి ఇంతకుముందు ఆయన మల్లీరవ, జెర్సీ తెలుగు, జెర్సీ హిందీ ఈ 3 రకాల సినిమాలు చేశాడు. సో ఆయన డైరెక్టర్. నాగవంశీ, సాయి సౌజన్య వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. గిరీష్ గంగాధర్ అండ్ జోమన్ టి జాన్ వీళ్ళిద్దరు కూడా మలయాళంలో అద్భుతమైన డిఓపిస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీస్, డైరెక్టర్స్ వీళ్ళు ఫోటోగ్రఫీస్ దీనికి సంబంధించి. దాని తర్వాత అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్, నవీన్ నూలి ఎడిటర్ గా ఉన్నారు. సో ఇక కథ విషయానికి వస్తే ఇది ఏంటంటే పాత కథ మనం అనేక సార్లు చూసింది. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. బెటర్ టుమారో అని మన జాన్ వూ సినిమా హాంకాంగ్, అది వీటికి అన్ని మూలం అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకు పరిందా వచ్చింది, అమ్మని అమితాబ్ బచ్చన్ సినిమా వచ్చింది, అమితాబ్ దీవార్ జావేద్ అఖ్తర్ వల్ల వెరీ బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్తారు. దీవార్ వచ్చింది. దాని తర్వాత మనకి భాష వచ్చింది. ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చాయి. అంటే చట్టానికి అటు ఇటు ఉండడం. ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారు, ఒక కొడుకేమో
గ్యాంగ్స్టర్ గా కానీ దొంగ కానీ అంతకుడుగా కానీ ఉంటాడు, ఇంకొక కొడుకేమో పోలీస్ గా ఉంటాడు. సో ఇది బేసిక్ ప్లాట్ అన్నమాట. ఇది కూడా అంతే. ఇది విజయ్ దేవరకొండ సూరి ఆ, ఆ, ఒక బ్రదర్ అయితే వాళ్ళ అన్న శివ సత్యదేవ్ చేశారు. సత్యదేవ్ అన్న ఒక గ్యాంగ్ లీడర్ గా ఉంటాడు, సూరి ఏమో ఒక కానిస్టేబుల్ గా ఉంటాడు. ఇప్పుడు సూరికి ఒక కోవర్ట్ ఆపరేషన్ అప్పగిస్తారు. అదేంటంటే ఒక శ్రీలంకలో ఒక అండర్ కవర్ స్పైగా అతను వెళ్లాల్సి ఉంటది. ఇతను ఏ గ్యాంగ్ లో చేరతాడో ఆ గ్యాంగ్ లీడర్ సత్యదేవ్ అంటే శివ ఉంటాడు. సో అన్న గ్యాంగ్ లో ఇతను ఒక అండర్ కవర్ కాప్ గా జాయిన్ అవుతాడు. సో ఇంతవరకు మామూలుగానే ఉంది ఇది. కాకపోతే దీన్ని మార్చింది ఎక్కడంటే శ్రీలంకలో సెట్ చేశారు. శ్రీలంకలో ఒక 40 నిమిషాల పైన శ్రీలంకలో ఉంటది. శ్రీలంకలో ఒక సివిల్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఇది సెట్ చేశారు. సో అక్కడ వెళ్ళినాక ఇతను ఒక మోసానికి గురవడం, బిట్రేయల్ అంటారు కదా, ఒక ద్రోహానికి గురవడం, ఆ ద్రోహం నుంచి రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, తను చేసే మిస్టేక్స్ ఏంటి, తన అన్న జీవితం ఏమైంది, ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందన్నమాట. ఇది బేసిక్ గా అయితే లైన్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఈ ట్విస్ట్ ని మనం రివీల్ చేయకూడదు అనేది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్. సో ఆ ట్విస్ట్ రివీల్ చేయట్లేదు. అది బాగా సర్ప్రైజింగ్ గా ఉందని చెప్తున్నారు ఆ ట్విస్ట్ కూడా. సో ఓవరాల్ గా గౌతమ్ తిన్ననూరి స్ట్రాంగ్, అతని స్ట్రెంగ్త్ ఏంటంటే ఎమోషన్స్ ని చాలా పవర్ఫుల్ గా చూపించడం, డ్రామా అతని మేజర్ ఇదనమాట. అయితే మనకి జెర్సీలో కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఆ డ్రామాని. అయితే దీంట్లో ఫస్ట్ టైం అతను ఒక బిగ్ యాక్షన్ ని తీసుకున్నాడు. అందుకనే ఇది విజయ్ దేవరకొండ సినిమాల్లో కూడా బిగ్ బడ్జెట్ సినిమా, 130 crores బడ్జెట్, దాదాపు 170 days షూటింగ్ చేశారు. ముఖ్యంగా శ్రీలంక, కేరళ, వైజాగ్, హైదరాబాద్ అన్ని చోట్ల లొకేషన్లు వచ్చేసారు అనమాట. సో మేజర్ గా దీంట్లో గౌతమ్ తిన్ననూరు ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్ ని చాలా అల్టిమేట్ గా ఒక హాలీవుడ్ స్టైల్లో చేశాడని చెప్తున్నారు. జైల్లో ఉండే ఫైట్ కానీ, అక్కడ శ్రీలంక వెళ్ళినాక చేజింగ్ సీన్లు కానీ, బోట్స్ కానీ, ఫారెస్ట్ లో ఫైట్ సీన్స్ కానీ, అక్కడ ఉన్న ట్రైబల్ కావచ్చు, మిలిటరీ బ్యాక్ డ్రాప్ కావచ్చు, ఇదంతా కూడా తెలుగు ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తా ఉంది. చాలా బాగుంది. ఆ ఎపిసోడ్ అంతా కూడా ఊపిరి బిగబట్టుకొని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా ఉంది అక్కడంతా కూడా. అంటే ఒక అడ్వెంచర్ థ్రిల్లర్, జంగిల్ బ్యాక్ డ్రాప్ లో వార్ అడ్వెంచర్ థ్రిల్లర్లు అనేవి మనకి చాలా తక్కువగా ఉంటాయి. అది పర్ఫెక్ట్ గా తీశాడు. ముఖ్యంగా విజువల్స్ అయితే అదిరిపోయాయి. మామూలుగానే శ్రీలంక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అమృత లాంటి సినిమాలన్నీ మనం చూసాం గతంలో, మణరత్నం, అమృత, ఇవి. సో అల్టిమేట్ గా ఉంటాయి. దాన్ని క్యాప్చర్ చేయడంలో ఇద్దరు కెమెరామెన్లు, ఎందుకంటే ఆల్రెడీ జలికట్ లాంటి సినిమాలకు పనిచేసిన కెమెరామెన్లు ఉన్నారు. ఇద్దరు కూడా వీళ్ళు అల్టిమేట్ గా విజువల్స్ క్యాప్చర్ చేశారు. సో విజువల్స్, యాక్షన్, కొరియోగ్రఫీ, విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అల్టిమేట్ గా ఉన్నాయి. ఆ బ్లాక్ మాత్రం అదిరిపోయిందని చెప్తున్నారు. సో ఓవరాల్ గా విజయ్ దేవరకొండకి ఇది హిట్ సినిమా అవుతుంది అనేది యునానిమస్ గా మనకి చెప్తున్నది. అయితే దీంట్లో ప్లస్లుగా చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకు అతని ఇంత ఇంటెన్సిఫైడ్ యాక్షన్ లో మనం చూడలేదు. మనకి అర్జున్ రెడ్డిలో ఏంటంటే ఒక అమెచ్యూర్ గా ఉంటది పెర్ఫార్మెన్స్, అది కొత్తగా అనిపించి క్లిక్ అయింది. ఇదేమో కంట్రోల్డ్ ఇంటెన్సిఫైడ్ పెర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. అట్లాగే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా అల్టిమేట్ గా ఉన్నాయి. విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా గొప్పగా ఇచ్చాడు అనిరుద్ధ్ అని చెప్తున్నాడు. చాలా సీన్లని అతను నిజానికి స్కోర్ ఇవ్వలేదు, ఎమోషన్స్ ని రీరైట్ చేశాడు అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో అంటే ఎమోషనల్ ఆల్రెడీ విజువల్స్ లో, పర్ఫార్మెన్స్ లో ఉన్న ఎమోషన్స్ ని చాలా ఎలివేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందని చెప్తున్నారు. అట్లాగే కొన్ని అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. మనకి ఆల్రెడీ పాటలు కూడా, అన్న అంటేనే సాంగ్ హాంటింగ్ గా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ పాటలో వచ్చే బీజిఎంస్ సినిమా అంతా కూడా కొన్ని చోట్ల వాడారని చెప్తున్నారు. అట్లాగే హృదయంలో కానీ, రగిలే రగిలే కానీ, ఇవన్నీ కూడా సాంగ్స్ వినడానికంటే కూడా చూడడానికి చాలా బాగున్నాయి, సిచ్యువేషనల్ గా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మైనస్ కి వచ్చేసరికి ఇది రెగ్యులర్ థీమ్ కావడం, ప్రెడిక్టబుల్ గా ఉండడం, తర్వాత అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వాల్యూ దీంట్లో తక్కువ ఉందని. ఇంటెన్సిఫైడ్ ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ కి మన తెలుగు ఆడియన్స్ అలవాటు అయిపోయి
ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇంత హెవీని భరిస్తారా అన్న ఒక డౌట్ అయితే ఉంది చాలా మందికి. అట్లాగే రొమాన్స్ కూడా పెద్దగా లేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల డ్రాగ్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇవి మైనస్లుగా చెప్తున్నారు. చాలా మంది దీనికి 3+ రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. హిట్ కొడుతున్నాడు. కలెక్షన్లు కూడా వీకెండ్ కే 100 కోట్లు దాటిపోతాయి అనేది యునానిమస్ టాక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.